ఏమ్మా అప్పుడే వచ్చేసావు? ఇంత త్వరగా వస్తావు అనుకోలేదు. డాడీ, నేను వస్తానని నీకెలా తెలుసు? నువ్వు పెళ్లి చేసుకున్న రోజునే నాకు తెలుసు. పవిత్రమైన సాంప్రదాయాన్ని కాలతన్ని, ప్రేమ అనే మైకంలో కళ్ళు పొరలు గమ్మి, పెళ్లిని నీ లిప్స్టిక్ లాగా, హై హీల్ చెప్పుల్లాగా, డబ్బుతో కొనుక్కునే వస్తువులుగా చేసినప్పుడే నాకు తెలుసు మళ్ళీ ఏనాటికన్నా నువ్వు ఈ ఇంటికి తిరిగి వస్తావు. డాడీ, నాదేం తప్పు లేదు డాడీ. ఆనంద్ నన్ను కొట్టాడు డాడీ. తప్పు చేశాడమ్మా. డాడీ, నువ్వు అలాగంటావని నాకు తెలుసు డాడీ. ఇప్పుడు కాదు, కాస్త ముందుగానే ఆ పని చేసి ఉంటే నువ్వు ఇలా ఉండేదానివి కాదు, ఈ ఇంటికి ఇలా వచ్చేదానివి కాదు. డాడీ, పెళ్లి చేసుకున్న భర్త చేయి చేసుకునేదాకా వచ్చాడంటే అతనితో నువ్వు ఎలా ప్రవర్తించుంటావో నేను ఊహించుకోగలను. డాడీ, నువ్వు కాదంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కాదనాలనే ఉంది. ఆ రోజు నీ భర్త నీ పక్కనే ఉన్నాడు గనక నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా. ఈ రోజు వెళ్ళిపోమంటే ఆడపిల్ల ఏమైపోతుందో నాకు తెలుసు. నువ్వు ఎంత చెడ్డ, నీకు ఈ రక్తం పంచి ఇచ్చా. వెళ్ళి లోపలికి వెళ్ళి చూడు. నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చానంటే నువ్వు చేసిన పనికి హర్షించి కాదు, నీకు ఈ నీడ తప్ప వేరే గతి లేదని అర్థం చేసుకో. నీకు ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలనుంటే అప్పుడే వెళ్ళిపోవచ్చు. వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకున్నది గతి లేక కాదు డాడీ. ఐ లైక్ హర్, ఐ లవ్ హర్. కానీ తన హద్దుల్ని మర్చిపోయి. ఏమిటి హద్దా? హద్దుల సంగతి నీకు ఎప్పటి నుంచి తెలిసి వచ్చిందిరా? మాకు తెలియకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టినప్పుడు ఏ హద్దులు పాటించావు? సాంప్రదాయాలు మర్చిపోయి పెళ్ళాంచక నట్టింట్లో తైతక్కలాడించినప్పుడు ఏ హద్దులు పాటించావు? ఆ అమ్మాయిని వెంటేసుకుని రాత్రనక పగలనక ఊరంట బలాదులు తిరిగినప్పుడు ఏ హద్దులు పాటించావు? డాడీ, అయినా నీకు లేని హద్దులు నీ పెళ్ళానికి ఎక్కడి నుంచి వస్తాయా? అయితే తప్పంత నాదని అంటారా? అవునా? ఒక విధంగా తప్పు లేదు. నువ్వు పాటించని నీతిని నీ భార్య పాటించకపోతే బాధపడే హక్కు నీకు లేదు. ఆల్ రైట్ ఐఎమ్ రాంగ్, సో వాట్? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? తప్పంతా నాదే, నన్ను లెంపలు వేసుకోమంటారా, లేకపోతే వెళ్ళి దాన్ని కాలం నిలబడమంటారా? పెద్దవాళ్ల దగ్గర చెంపలేసుకున్నా తప్పు లేదు బాబు. నీది తప్పని ఒప్పుకుంటే నేను వెళ్ళి సుధని ఒప్పించి తీసుకొస్తాను. ఏమిటి మంకుపట్టు? నీ తోబుట్టు కాకపోయినా నేను తన సొంత చెల్లెలుగా భావించి నీ కాపురం చక్కదిద్దాలని వస్తే ఇంటికొచ్చిన మనిషిని అవమానిస్తావా? నాన్నగారు, బాధపడకండి. కొన్నాళ్ళు పోతే అవే సర్దుకుంటాయి. जिंदगी माबू में गरीब है, गरीब में माबू है. నీది పాట కాదు, నాది పాట విను. పాడు. చల్ మొగన రంగా నీకు నాకు జోడు కలిసేను కదరా. జోడు కలవడం అంటే జోడు కలవడమా? నీ తోడు నీదే, నా తోడు నాదే, ఎవరి తోడు వాళ్ళవే. జోడు కలవడం కాదు, ఇది జోడు కలవడం అంటే. ఓకే, నీకు నాకు వివాదం అయిపోయింది. అవును, కొన్నాళ్ళు పోతే వివాదం అవుతుంది. ఇప్పుడు జరిగింది మనకు లేదు వివాహం, మ్యారేజ్. మ్యారేజ్ మ్యారేజ్. నేను నీకు పెండలం, నువ్వు నాకు భరత. అవును, నువ్వు నాకు పెండలం, నేను నీకు చిరకడ. ఏ, నువ్వు భర్తవి, నేను చెప్పినట్టు వినాలి. ప్రతి మగాడు ఆడదాని మాట వింటూనే ఉంటాడు, కానీ విన్నట్టు నటిస్తాడు. కానీ ఇంటికి వెళ్ళగానే చచ్చంటే వింటూ ఉంటాడు. ఈ మాటనే వింటాడు. ఓకే చూడు, ఈ సంవత్సరం కాలం మనకు పిల్లులు వద్దు. ఆ కాలం తర్వాత 1 రేఖ 2 పిల్లలు చాలు. పిల్లు వద్దు, కుక్కలు వద్దు, ఎవరు వద్దు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావురా. అర్థం చేసుకున్నారా అనాలి. కాదు కదా, అర్థం చేసుకున్నారా అండి అనాలి. ఓహో, అర్థం చౌరా అండి. అయ్యో నా కర్మం. ఇంకా చూడు, నీ భాష అర్థం చేసుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోతుంది. నిన్ను అర్థం చేసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ జన్మ కావాలి, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, తప్పుతుందా చెప్పు, చేసుకున్నాను కదా. మళ్ళీ నెక్స్ట్ జన్మ మాత్రం నాకు రాయి నమ్మ. ఆనంద్ గారు ఇంత పనిచేస్తాడు అనుకోలేదు. మన వాడు కాబట్టి ఊరుకున్నాడు. నేనైతే అక్కడికక్కడ పాత్ర పెట్టేవాడిని. జానీ, ఆనంద్ గారి మీద పగ తీర్చుకోవాలి. ఐ విల్ టీచ్ ఎ లెసన్ టు దట్ ఫెలో.
హాయ్ సుధా, ప్లీజ్ కమ్. ఇట్స్ ఆల్ రైట్, గెట్ ఇన్. వాట్ ఇస్ దిస్ బేబీ? నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావంటే చాలా ఫన్నీగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలీదా? జస్ట్ ఫర్ జాలీ ట్రిప్. అనవసరంగా కేకలు వేసిన మూడు పాడు చేయక. హలో జేమ్స్ బాండ్. హలో, ఏంటి ఇక్కడున్నా? ఇందాక నీ భార్యతో కార్లో వెళ్ళలేదు? నా భార్యతోనా? కారులోనా? అదే బీచ్ రోడ్ లో